హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఏసర్ నుంచి ఏసర్ స్విఫ్ట్ గో 14 OLED ఇది ఎంత పాపులర్ అంటే కామెంట్ బాక్స్ నిండా దీని గురించి అడుగుతున్నారు. ఎందుకంటే మాత్రం ఆన్ పేపర్ ఇది ఎక్సలెంట్ తోప్ స్పెసిఫికేషన్స్. ఆ ప్రైస్ రేంజ్లో వేరే ఏ ల్యాప్టాప్ ఏ బ్రాండ్లో, చిన్న చితక బ్రాండ్లో కూడా దొరకదు. అట్లాంటి స్పెక్స్ ఆఫర్ చేస్తూ అంత తక్కువ ప్రైస్కి ఎలా తెచ్చారు? ఫస్ట్ నాకున్న క్వశ్చన్ కూడా అదే. మన సబ్స్క్రైబర్స్ ఒక ఇద్దరు కామెంట్ చేశారన్న, నాకు మెయిల్ కూడా పెట్టారు, ఇట్లా తీసుకున్నాం మాకు సో అండ్ సో ప్రాబ్లం వచ్చిందని. సో ఈరోజు ఆ ప్రాబ్లం ఏంటి, ఎవ్రీథింగ్ మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. వెనకడికి ఏదో శాతం ఉంటుంది కదా, అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అని, ఇది అట్లాంటిదే. ఒకటి మాత్రం ఎక్కువైంది ఇందులో, అదేందనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. దానివల్ల మనకి ఇది అంత బెస్ట్ ఆప్షన్ అయితే కాకపోవచ్చు. బట్ చూడండి, చూసాక మాత్రం అర్థమవుతుంది మీకు. సో ఫస్ట్లీ మనకి బాక్స్ చూస్తే ఇలా ఉంటుంది. బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే బాక్స్లో వచ్చేసి ఒక అడాప్టర్ ఉంటుంది, దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఫైనల్గా మనకి ల్యాప్టాప్ ఇదే చూడొచ్చు. సో ఏసర్ స్విఫ్ట్ గో 14 OLED చదవడానికి చాలా కష్టంగా ఉంది. ఏసర్ లేదా స్విఫ్ట్ గో 14 ఏదో ఒకటి అనుకుందాం. సో ఫస్ట్ మనకి డిజైన్ చూస్తే మాత్రం చూడొచ్చు మీకు సింపుల్ ప్లెయిన్ మెటల్ డిజైన్ అనమాట. సో అఫ్ కోర్స్ ఇది మెటల్ బిల్డ్ క్వాలిటీతోనే వస్తుంది. సో మెటల్ డిజైన్లో వస్తుంది. ఎక్కువగా ఏం హరిబరి ఏముండో, జస్ట్ ఏసర్ అని ఇక్కడ ఉంటుంది. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, అండ్ 14 ఇంచెస్ కాబట్టి చాలా స్మాల్గా కూడా ఉంటుంది చేతిలో. సో చమకాయ ఇస్తుంది బాగా, మీరు చూడొచ్చు షైన్ బాగా అవుతూ ఉందన్నమాట. సో ఫస్ట్లీ డిజైన్ విషయానికి వస్తే అంతే. మనకి మెయిన్గా వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం బాటమ్ ఎయిర్ ఇంటేక్ చూడడానికి అయితే ఉంటుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర ఇచ్చారు, బట్ చూడండి ఎంత చిన్నగా ఉందో. ఏం చేస్తుందో ఏసర్ అనేది నాకు అర్థం కాలేదు. చాలా చిన్న ఎగ్జాస్ట్ అయితే ఉంది. దీని గురించి మనం ఈ వీడియో ఎండ్లో క్లియర్గా మాట్లాడుకుందాం. బెజల్స్ విషయానికి వస్తే మాత్రం స్లిమ్ బెజల్స్ అయితే ఉన్నాయి. అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు చాలా అంటే చాలా స్లిమ్ బెజల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పటివరకు టెస్ట్ చేసిన ఈ ల్యాప్టాప్స్లో, అండర్ 60,000 ల్యాప్టాప్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్లిమ్మెస్ట్ బెజల్స్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ చెప్పాను కదా, పూరా మెటల్ బిల్డ్తో వస్తుంది. చాలా అంటే చాలా స్ట్రాంగ్. ఎక్కడ మీకు మేజర్ ఫ్లెక్స్ చూడడానికి కానీ, స్క్రీన్ ఫ్లెక్స్ కానీ, బాడీ ఫ్లెక్స్ కానీ ఎక్కడ ఇష్యూ అయితే నాకు ఎక్కడైతే లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంది. హింజ్ వచ్చేసి మీకు అప్ టు ఇంతవరకు అయితే వస్తుంది, 180 degrees అయితే రాదు. హింజ్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. మస్తు క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు, అక్కడ కూడా ఇష్యూ అయితే లేదు. వెయిట్ విషయానికి వస్తే మాత్రం జస్ట్ 1.25 kgs అయితే ఉంటుంది అనమాట. అదొక మంచి విషయం. ఇది ఓవరాల్గా మనం డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, ఇక ఆ తర్వాతకి పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ మనం చూడొచ్చు Kensington లాక్ ఉంటుంది, అండ్ అలానే USB 3.2 Gen 1 పోర్ట్ ఒకటి ఉంటుంది టైప్ ఏది, అండ్ హెడ్ ఫోన్ జాక్ ఉంది, అండ్ ఆ తర్వాతకి మైక్రో SD కార్డ్ రీడర్ అయితే ఉంది, అండ్ అలానే మనకి 2 Type-C 3.2 Gen 1 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి పవర్ ఛార్జ్ చేసుకోవచ్చు వీటి నుంచి, అండ్ పవర్ డెలివరీ ఉంటుంది, అండ్ మీకు డిస్ప్లే ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంకోటి వచ్చేసి HDMI పోర్ట్ ఉంటుంది, అండ్ ఫైనల్గా మనకి USB 3.2 Gen 1 Type-A పోర్ట్ ఇంకోటి అయితే ఉంటుంది. ఇది స్లీప్ చార్జ్ సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ ఆఫ్లో ఉన్నా సరే, మీ దగ్గర ఏదైనా డివైజెస్, TWS, స్మార్ట్ ఫోన్స్ ఇట్లాంటి బేసిక్ ఛార్జింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం స్లో ఛార్జ్లో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక కీబోర్డ్ విషయానికి వస్తే మాత్రం కీస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సాలిడ్ ఫీడ్బ్యాక్ అయితే ఉంటుంది మీకు. సో మల్టీమీడియా కీస్ అన్ని కూడా మనకి ఫంక్షనల్ కీస్లో ప్రొవైడ్ చేస్తారు, మీరు ఇక్కడే చూడొచ్చు. కీబోర్డ్లోని ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ ట్రాక్ ప్యాడ్ విషయానికి వస్తే మాత్రం ట్రాక్ ప్యాడ్ ప్రెసిషన్ చాలా బాగుంది. మీరు యూజ్ చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. బట్ కాకపోతే ఏంటంటే ఒకే ఒక థింగ్, చాలా చిన్నగా ఇచ్చారు. కొంచెం పెద్దగా ఇచ్చుంటే బాగుండేది ట్రాక్ ప్యాడ్. అదొకటైతే నాకు ఇబ్బంది అయితే అనిపించింది. ఇంకాస్త పెద్దగా ఇస్తే బాగుండేది. నాకు ఎస్పెషల్గా మరీ పెద్ద అలవాటైనాక ఇది చాలా చిన్నగానే అయితే నాకు అనిపిస్తుంది. బట్ మీకు ఎలా ఉందనేది మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అండ్ ఇక ఫైనల్ థింగ్, ట్రంప్ కార్డ్ డిస్ప్లే. సో ఇందులో వచ్చేసి మనకి 14 inches 2.8K రిజల్యూషన్ OLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్లో వేరే ఏ బ్రాండ్స్ కూడా ఈ సాహసం అయితే చేయట్లేదు. సో అదొక మంచి విషయం. ఇందులో OLED డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసి 400 nits అంటున్నారు. పర్లేదు, చాలా అంటే చాలా బ్రైట్గా ఉంది. అంత బ్రైట్నెస్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే నాకు ఎప్పుడూ రాలేదు. ఫుల్ బ్రైట్నెస్ అనేది దగ్గర నాకు మోస్ట్లీ ఏమంటారు 75% మోర్ దెన్ ఎనఫ్. అండ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి మీకు యూజ్ చేసేటప్పుడు స్మూత్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఐసేఫ్తో వస్తుంది, కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఐసేఫ్ సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ అలానే మీకు ఇది 100% DCI P3 కూడా సపోర్ట్ చేస్తుందన్నమాట. కలర్ గ్యామెట్ అనేది మీకు చాలా యాక్యురేట్ కలర్స్ అయితే చూపిస్తుంది. ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఒకసారి శాంపిల్ అండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం.
సో విన్నారు కదా, ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూస్ అయితే లేవు. సో ఆడియో క్వాలిటీలో కూడా నో ఇష్యూస్. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా మాత్రం CPU అనేది i7 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు ఇందులో. ఇది 2 మోడల్స్ అయితే ఉంటుంది. సేమ్ ల్యాప్టాప్ విత్ i5 ప్రాసెసర్, i5 13500H, సేమ్ ల్యాప్టాప్ విత్ i7 ప్రాసెసర్ 13700Hతో వస్తుంది. ఓన్లీ ప్రాసెసర్ ఈస్ ద డిఫరెంట్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ సేమ్. అదేమో మీకు 60,000 రూపాయలకి వస్తుంది ఏదైతే మనకి i5ది. i7 వచ్చేసి మనకి అరౌండ్ 72,000 అలా అయితే ఉంది. సో మన దగ్గర ఉన్న వేరియంట్ వచ్చేసి i7 13700H. ఇది వచ్చేసి అప్ టు 5 GHz వరకు అయితే మీకు క్లాక్ స్పీడ్ ఉంటుంది. అండ్ కోర్స్ కనుక మనం చూసినట్లయితే 14 కోర్స్ ఉండే అండ్ 20 థ్రెడ్స్ అయితే చూడడానికి ఉంటుంది. ఇంటర్నల్గా ఇంటెల్ ఐరిస్ ఎక్సీ గ్రాఫిక్స్ అయితే ఉందన్నమాట, అదొక మంచి విషయం. అండ్ ఇక ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16GB LPDDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 512GB SSD ఉంటుంది. Windows 11 హోమ్తో వస్తుంది. Wi-Fi 6E ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు MS ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ అయితే మనకి లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో వస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంది. సో ఆబ్వియస్గా ఒక స్టూడెంట్కి ఎవరైనా సరే ఆరామ్సే మీకు ఇది ఏ టాస్క్ అయినా సరే హ్యాండిల్ చేస్తుంది. ఒక స్టూడెంట్ కానీ ఒక ఆఫీస్ పర్పస్ కానీ కోడింగ్ ఎవ్రీథింగ్, ఈవెన్ దో బేసిక్ ఎడిటింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఒకసారి బెంచ్ మార్క్స్ చూద్దాం, ఆ తర్వాతకి మనం మాట్లాడుకుందాం. బెంచ్ మార్క్స్ విషయానికి వస్తే మాత్రం సినీబెంచ్ 2024 కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో మనకి 93 వస్తే మల్టీ కోర్లో 549 వచ్చిందన్నమాట. ఈ సింగిల్ కోర్ టెస్ట్ చేసేటప్పుడు మల్టీ కోర్ పర్ఫెక్ట్ మంచి స్కోర్ వచ్చింది, చాలా మంచి స్కోర్. సింగిల్ కోర్ అంత తక్కువ రావడం రీజన్ ఏంటంటే నేను టెస్ట్ చేసినప్పుడు పర్టికులర్గా ఆ టైంలో అనుకోకుండా కొంచెం కరెంట్ అయితే పోయిందట. సో దానివల్ల పర్ఫార్మెన్స్ అని కొంచెం బిట్ డ్రాప్, మీకు ఈజీగా 105 అబోవ్నే వస్తుంది, ఇది అందులో డౌట్ అయితే లేదు. అండ్ ఇక మిగతా టెస్ట్లన్నింటిలో మనకి ఆ రిజల్ట్స్ అయితే రిఫ్లెక్ట్ అయినాయి. Geekbench 6 కనుక మనం చూసినట్లయితే 2528 అయితే వచ్చింది సింగిల్ కోర్లో. మల్టీ కోర్లో వచ్చేసి మనకి 11,592 వచ్చింది. ఇంకా PC Mark 10 విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఒక యూజర్కి అన్ని టైప్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ చేసి కోడింగ్ 3D రెండరింగ్ ఎవ్రీథింగ్ చేసి ఇది ఎక్కడ స్టాండర్డ్ అవుతుంది అనేది చెప్పేది మనకి PC Mark 10. ఆ స్కోర్ కనుక మనం చూసినట్లయితే 5929 అయితే వచ్చింది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ స్కోర్ ఫర్ దిస్ ప్రైస్ రేంజ్. మరి ఏంది అన్నీ ఉన్న ఒక శని అన్న పర్ఫార్మెన్స్ బాగుంది, డిస్ప్లే బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. అసలు ఇప్పటివరకు ఒక కానే చెప్పలేదు. మరి ఏమి ఇష్యూ? అసలు ఇష్యూ ఇప్పుడు మొదలైంది. ఏంటంటే దీన్ని యూజ్ చేస్తుంటే మనం దోశలు వేసుకోవచ్చు, ఆమ్లెట్లు వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో కూడా ఎంత హీట్ ఎక్కినా సరే బట్ ఎక్కడ కూడా మీకు CPU థ్రోట్లో అవ్వట్లేదు, అంటే పర్ఫార్మెన్స్ డ్రాప్ అవ్వట్లేదు. పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, ఏ టాస్క్ ఇచ్చినా సరే పని అయిపోతుంది. కానీ ఈ పర్టికులర్ ఈ టాప్ ఏరియా ఉంది చూసారా, ఈ కీబోర్డ్ అప్పర్ కీబోర్డ్ పైన ఈ ఏరియా అనేది, ఈ ఏరియా అంతా కూడా నిప్పులు గుండం. నాకు వాళ్ళు ఏదైతే కామెంట్ చేశారో, ఎవరైతే ఫ్రెండ్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు నాకు మెయిల్ కూడా చేశారు విత్ ప్రూఫ్స్ తోటి, అన్న ఇట్లా అవుతుందని. నాకు బ్లాక్ అయిపోయింది బ్రెయిన్. మేబీ వాళ్ళు ఏమన్నా మిస్యూజ్ చేస్తున్నారేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ 100% హీటింగ్ యూసెస్ దండిగా ఉన్నాయి. వెరీ 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 బ్యాడ్ అని చెప్పొచ్చు, అంత దారుణంగా అయితే ఉన్నాయి. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు, సింగిల్ ఎగ్జాస్ట్ గింతంత ఇచ్చారు, పెద్దగా ఇచ్చినా కూల్ అయ్యేది. నాకు ఇంకోటి ఒకటి ఏంటంటే యూజువల్గా ఎగ్జాస్ట్ ఎక్స్టర్నల్ హీట్ అనేది నేను పెద్దగా కన్సిడర్ చేయను. బట్ ఇక్కడ ఎందుకు కన్సిడర్ చేయాల్సి వచ్చిందంటే ఈ ఎక్స్టర్నల్ హీట్ అనేది ఇక్కడ నుంచి వెళ్తుంటే ఇక్కడ హీట్ అయిందంటే అనుకోవచ్చు, కానీ ఇక్కడ కూడా మొత్తం హీట్ అయిపోతుంది. టోటల్ మీ ల్యాబ్స్ మీద పెట్టుకున్నా సరే కింద బాటమ్ హీట్ అవుతుంది. ఇది ఒక నిప్పులు గుండం అనమాట. ఎంత పర్ఫార్మెన్స్ బాగున్నా, ఎంత డిస్ప్లే బాగున్నాయి, ఎంత అన్నీ బాగున్నా ఇంత హీట్లో మనం పని చెయ్యలేము. సో నేను స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడైతే ఇంకా అబౌవ్ 95 degrees అయితే వెళ్ళింది. బేసిక్గా మీరు ఎప్పుడు చూసినా సరే CPU టెంపరేచర్స్ 85 degrees అబోవ్నే ఉంటున్నాయి. 85 ఆర్ అబోవ్. కొంచెం హెవీగా వేసామంటే 90 degrees దాడుతుంది. ఈ థర్మల్స్ తోటి, అంటే నేను చెప్పేది ఎక్స్టర్నల్గా కాదు, ఎక్స్టర్నల్గా మేము థర్మోమీటర్ పెట్టి చూసాము, పెడితే ఏమైంది వేరే వాటికి దీనికి చూస్తే సేమ్ టైం మేము ఏసూస్ని టెస్ట్ చేసాం, సేమ్ టైం లెనోవో ఐప్యాడ్ Slim 3ని అండ్ దీన్ని మూడింటిని అదే ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి కాబట్టి అక్కడే పెట్టి టెస్ట్ చేస్తే ఒకటేమో 40, ఒకటేమో 36 వస్తే ఇది 46 degrees రీచ్ అయింది. ఇది చాలా అంటే చాలా బిగ్ కాన్. ఇది పైన అంత రీచ్ అయింది సార్, పోనీ ఇంటర్నల్గా టెంపరేచర్ CPU టెంపరేచర్స్ కంట్రోల్లో ఉన్నాయంటే మాత్రం అక్కడ కూడా ఫెయిల్ అయింది. సో ఖచ్చితంగా మీకు థర్మల్స్ ఎంత హీట్ అయినా మాకు పర్లేదు అనుకుంటే ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్, అందులో డౌటే లేదు. బట్ అది ఒక్కటే చాలామందికి ఇబ్బంది అయితే అవుతుంది. ఇంకా చాలా ఫీచర్స్, మెయిన్గా మనకి కెమెరా విషయానికి వస్తే మాత్రం వెబ్ కెమెరా అనేది మనకి క్వాడ్ HD వెబ్ కెమెరా అయితే ఇచ్చారనమాట, 3D NR కెమెరా. ఒకసారి నేను యూజువల్గా ఎప్పుడు వేరే ఏ ల్యాప్టాప్లో అయితే నేను క్వాడ్ HD కెమెరా చూడలేదు, ఫుల్ HD చూసాం. ఇందులో క్వాడ్ HD అయితే ఉంటుంది. ఒకసారి మీకు వీడియో క్వాలిటీ కూడా ఎలా వస్తుందో ఇక్కడ ఒకసారి చూపిస్తాను, దాన్ని బట్టి మీకు కూడా ఒక అంచనా అయితే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు ఏదైతే ఇంటర్నల్ వెబ్ కెమెరా ఉందో వెబ్ కెమెరా నుంచి వస్తుంది, క్వాడ్ HD వెబ్ కెమెరా అనమాట ఇది. అండ్ ఆ
ఆడియో కూడా మీకు ఏదైతే మైక్రోఫోన్ ఉందో ల్యాప్టాప్ది ఆ మైక్రోఫోన్ నుంచే వస్తుందన్నమాట. సో మైక్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇనీషియల్‌గా నాకు చూడడానికైతే ఇన్‌ఫాక్ట్ నేను ఇప్పటివరకు చెక్ చేసిన అన్ని ల్యాప్టాప్స్‌లో కల్లా దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నన్ను అడిగినట్టయితే. వెబ్ కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇప్పటివరకు టెస్ట్ చేసిన అన్నిట్లో నేను టెస్ట్ చేయని మంచి కాస్ట్లీ ఇంకా వేరే ఉండొచ్చేమో, బట్ దిస్ ఈస్ ద బెస్ట్. ఇక ఆ తర్వాత మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాటరీ బ్యాకప్ టెస్ట్ విషయానికి వస్తే మేము 75% బ్రైట్నెస్లో పెట్టి టెస్ట్ చేస్తాం. 75% బ్రైట్నెస్లో పెట్టి ప్లే బ్యాక్ పెడితే నాకు 1 అవర్కి గాను దగ్గర నాకు 19% అయితే డ్రాప్ అయిందనమాట. 1 అవర్ యూట్యూబ్ యూసేజ్కి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే మీరు దగ్గర ఒక 5 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ప్లే బ్యాక్ వస్తుంది. అండ్ అదే మీరు హెవీ టాస్క్లు చేస్తే మాత్రం మీకు లెస్ దాన్ 4 అవర్స్ వస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇంకో థింగ్, పెద్ద థింగ్, ఇట్స్ ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ ల్యాప్టాప్. అఫ్ కోర్స్ యాజ్ ఎ యూట్యూబర్గా నేను కూడా ఇలా మాట్లాడకూడదు. యూజువల్గా ఏంటంటే ఇంటెల్ ఈవో సర్టిఫైడ్లో బ్యాటరీ బ్యాకప్ అనేది 9 అవర్స్ ఆర్ మోర్ ఉండాలి. బట్ వాళ్ళ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో బ్రైట్నెస్ నిట్స్ అంటే ఇది ఓలెడ్ డిస్ప్లే కదా. వేరే వాటిలో ఏంటంటే నార్మల్ ఐపీఎస్ డిస్ప్లేలు ఉండి 250 నిట్స్ ఉంటుంది. వాళ్ళు ఆ నిట్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇట్లాంటి కొన్ని సినారియోలు, ఆ కూలింగ్ కండిషన్స్, బ్యాక్లైట్ కీబోర్డ్ ఆన్ ఆఫ్ ఇట్లాంటివన్నీ కన్సిడర్ చేసి వాళ్ళు 9 అవర్స్ చెప్తారు. బట్ మీరు ఇంటెల్ ఈవో సర్టిఫైడ్ అనగానే 9 అవర్స్ వస్తుంది అని చెప్పి మీరు తీసుకుంటే మాత్రం 80% లేదు, అంత బ్యాటరీ బ్యాకప్ డెలివర్ చేయట్లేదు. మీరు హెవీ వర్క్ లోడ్ వేస్తే మీకు 3 అవర్స్ వచ్చిన ఆశ్చర్యం లేదు. అండ్ మీరు ప్లే బ్యాక్ అయితే మీకు 5 అవర్స్ అంతే, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు ఒకవేళ మీరు 75% బ్రైట్నెస్లో పెట్టుకుంటే. ఇంతసేపు నేను ఏం చేశాను, మోస్ట్లీ ఒక 20 నిమిషాల నుంచి మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ల్యాప్టాప్ నా ముందు పెట్టుకుని ఏమైనా పని చేశానా, ఒక్క ట్యాబ్ అని ఓపెన్ అయి ఉందా లేదు. బట్ ఇక్కడ పట్టుకుంటే మీకు ఇప్పుడు రైట్ నౌ చాలా అంటే చాలా వేడిగా ఉంది, టూ మచ్ వేడిగా ఉందన్నమాట. సో హీటింగ్ అనేది కాస్త కంట్రోల్ చేస్తే బాగుండేది. అండ్ ఇక ఓవరాల్గా చెప్పను, అది మేము తీసుకోవచ్చా, 73,000 రూపాయలకి i7 వేరియంట్ వస్తుంది, 60,000 రూపాయలకి i5 వేరియంట్ వస్తుంది. ఎక్సెప్ట్ దట్ హీటింగ్ ఇష్యూ అండ్ బ్యాటరీ బ్యాకప్ ఈవో సర్టిఫైడ్ అని చెప్పుకొని 9 అవర్స్ రాకపోవడం అనేది, ఈ రెండు మీరు కన్సిడర్ చేయము. మాకు 5 అవర్స్ వచ్చినా ఏం కాదు, లేదా పర్ఫార్మెన్స్లో 3 అవర్స్ వచ్చినా మాకు పర్లేదు, అండ్ ఆ కొంచెం హీట్ అయినా మాకు పర్లేదు అనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఇష్యూసే లేకపోతే దీన్ని కొట్టే ల్యాప్టాప్ ఇంకోటి లేదు, అది కూడా చెప్పగలను. ఆఫర్లు 55,000 కూడా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయా అంటే రీజన్ మేబీ ఇదే ఉండొచ్చు. ప్రతి వాళ్ళు నాకే 3 కామెంట్ పెట్టాయి, మెయిల్స్ పెట్టారంటే ఇంకెంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వీ డోంట్ నో. బట్ రైట్ నౌ దీన్ని ఇప్పుడు సేల్ చేసుకోవడం నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఇది ఆ థర్మల్స్ అనేది మీకు మ్యాటర్ కాదు. ఒకవేళ మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు జస్ట్ ఎక్సెల్ వర్క్ చేస్తారు లేదా అప్పుడప్పుడు వెబ్ సర్ఫింగ్ చేస్తారు, ఎవరికో డెమోలు చూపిస్తారు అనుకుంటే మాత్రం ఎస్ యూ కెన్ కన్సిడర్ దిస్ ల్యాప్టాప్. హెవీ వర్క్ చేస్తే మాత్రం వర్క్ జరుగుతుంది కానీ హీట్ అయితే ఎక్కువ అవుతుంది. ఇదైతే చూసుకోండి. ఇది ఇంటెల్ ఏసర్ స్విఫ్ట్ గో 14 ఓలెడ్ రివ్యూ అయితే. సో వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదే కాదు, ఈ బడ్జెట్లోనే అన్ని తెప్పించి నేను అన్నింటినీ టెస్ట్ చేశాను. ఏసూస్, హెచ్పి, ఏసర్, లెనోవో అన్ని బ్రాండ్ నుంచి అవన్నీ టెస్ట్ చేశాక వాటన్నింటిని కలిపి నేను బెస్ట్ ల్యాప్టాప్స్ అండర్ 60K ఈ వీడియో అయిపోగానే షూట్ చేస్తున్నాను. సో దట్ ఈ వీడియో వచ్చే టైంకి ఆ వీడియో కూడా వచ్చి ఉండొచ్చు. ఒకసారి ఆ వీడియో చూడండి. మీకు 60,000లో ఏ ల్యాప్టాప్ కొనాలో అప్పుడే మీకు బెస్ట్ క్లారిటీ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.